వచ్చా. వస్తే 1 రూపాయి ఇస్తే బాకీలు కట్టుకుందామని అనుకున్నాను. ఈయనట్టు చేస్తాడు. అది కూడా జనవరి నెలలోనే కట్టాం. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్టలా. ఈ జనవరి 3 లక్షలు కట్టుకుంటా వచ్చేసే కదా నమ్మకంతో కట్టాం సార్. నెక్స్ట్ జిల్లా కావాలి ముస్లింలు ఎక్కడేదో సార్లు పెట్టారు సార్ ఆఫీస్ అని, కొంచెం డబ్బులు వస్తాయి కట్టుకోండి అమ్మ నమ్మకంగా, మీకేం ఇబ్బంది ఉండదు అని చెప్పి నన్ను ఇచ్చారు సార్. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని ఉన్నారు. బాగలేని వాళ్ళు కూడా ఇప్పుడు మా ఆయన బాగలేను సార్, ఇంకా డయాలిసిస్ పేషెంట్. నేను ఆడ పని చేసుకుని కొంచెం తెచ్చుకొని వేసుకుంటే అవి వస్తే ఆయన పెట్టుకుంటుందా కొంచెం వస్తున్నాయి నాకు. అటు నన్ను ఇచ్చారు. బాగలేని వాళ్ళు కూడా వేసుకొని దాని మీద బతకుండ్రు. అటు నన్ను ఇచ్చేసారు చేసేస్తున్నారు సార్. మా సంఘం మొత్తం వేసేస్తున్నారు. చూడండి సంఘం మొత్తం షేర్ మార్కెట్ పెట్టారు. మమ్మల్ని ఇట్లా చేసి కట్టించి మోసం చేసేసాడు. డబ్బులు సరిగా ఇవ్వట్లేదు. మొత్తం 30 వద్ద కట్టుకున్నాడు మా పై 30 లక్షలు ఆయన కట్టింది. నువ్వు కాజేసావంటే ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు దొంగలు ఊరు పంచుకున్నట్టు వాడిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకొని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే, దానికి సహకరించిన సిఐ, డిఎస్పి, ఇతర అధికారులు దానికి ఎందుకు సహకరించారు? ఇమీడియట్గా ఎందుకు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టలేదు? 10 రోజులు వాడికి సకల మర్యాదలు చేసి గెస్ట్ హౌస్లో, అదేవిధంగా పోలీసు గెస్ట్ హౌస్లో 10 రోజుల నుంచి అతని వద్దనున్న మనీనంతా కూడా, మరి ఎక్కడెక్కడ క్యాష్ ఉందో అదంతా కూడా తెప్పించి నొక్కేసి, దీనికి ప్రధాన కారణం కావ్య కృష్ణారెడ్డి. అంటే గాలి కృష్ణారెడ్డి, సిఐ, డిఎస్పి, ఇంకా మిగతా వాళ్ళు. ఇటువంటి దొంగలకి ఈ కేసుని రెఫర్ చేయడం ఎంత మాత్రం సబబు అని ఈరోజు నేను ఎస్పీని అడుగుతా ఉన్నాను, ఐజీని అడుగుతా ఉన్నాను, డీజైజీని అడుగుతా ఉన్నాను, డీజేపీని అడుగుతా ఉన్నాను. ఈరోజు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రమేష్ అనే వ్యక్తి కానిస్టేబుల్ డబ్బు కట్టి చనిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. దీనిని స్టేట్కి సంబంధించిన సిఐడికో లేదా సిట్టుకో కాదు, ఇది తెలంగాణకి మరియు కర్ణాటకకి సంబంధించిన కేసులు కూడా వాళ్ళు కూడా కొన్ని 100 కోట్లు కట్టున్నారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. నా కావలి నియోజకవర్గంలో ప్రజలకి న్యాయం జరిగేదాకా తప్పక వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాం. ఎందుకంటే ఈ సిఐ మీద, ఈ డిఎస్పి మీద మాకు నమ్మకం లేదు. తక్షణమే వాళ్ళని ఇక్కడి నుంచి బదిలీ చేయాలి, ఈ కేసుని వాళ్ళ నుంచి తీసివేయాలి అని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే వీళ్ళు ఎంప్లాయీస్ని, ఎవరో కాదు ఎంప్లాయీస్ అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఎవరైతే కట్టున్నారో 70-71 మంది, వాళ్ళని భయపెట్టి మీ ఉద్యోగాలు పోతాయి, మీరు కానీ ఈ సొమ్ము ఎక్కడదనేది ఆన్సర్ చెప్పలేరు, కాబట్టి నోరు మూసుకొని ఉండాలా, లేదంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేపిస్తామని భయపించి ఈరోజు వాళ్ళని భయభ్రాంతికి గురి చేసి ఎవరు కూడా బయటకు కాకుండా చేసాం. ఎందుకంటే ఇన్ని పత్రికల్లో అటు విశాఖాంధ్ర కావచ్చు, అనేక ఏబిఎన్ కావచ్చు, TV5 కావచ్చు, సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీటన్నిటిలో కూడా పోలీసు వ్యవస్థే కట్టింది. వాళ్ళే నష్టపోయారని, వాళ్ళతో పాటు వాళ్ళని చూసి పేద ప్రజలంతా కూడా నష్టపోయారు. దీని మీద సరైన న్యాయం జరగాలని ఈరోజు అన్నింటిలో కూడా వచ్చినా కూడా ఇది ఒక ఎమ్మెల్యే, ఒక డిఎస్పి, ఒక సిఐ, వాళ్ళ ముగ్గురు కాంబినేషన్లో కోవిడై 100 కోట్లు నొక్కేశారనేది అభాండం. అందుకే నేను దగదెత్తుగా మాట్లాడితే నిన్న ఆ మీడియా సోదరుడు ఉన్నారు కదా, నలుగురు, వాళ్ళు ఒకడు మధు ఒక యాంకర్ని పంపిస్తాడు డిఎస్పీ గారికి. కావ్య కృష్ణకి సంబంధమే లేదు. ఆయన జడ్జా, ఆయన ఒక దొంగ, ప్రధాన ముద్దాయి. యాక్చువల్గా దీంట్లో పెట్టాల్సింది ఈ నొక్కేసింది దాంట్లో ప్రధాన ముద్దాయి డిఎస్పీ గారు, సిఐ గారు. దేర్ నో డౌట్
కావలి ప్రతి అందరూ కూడా తెలుసుకోండి, రాష్ట్రమంతా తెలుసుకోండి. కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, అక్కడ సుభాని చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తెలుసుకోండి. దీంట్లో పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా కావలి ఎమ్మెల్యే 100% ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేది వినికిడి ప్రజలంతా గుసగుసగా చెప్పుకుంటున్నారు. కాబట్టి దీని మీద కంపల్సరీగా ఎంక్వైరీ వేయాలా. ఎందుకంటే ఎమ్మెల్యే అయిన అతను గావి కృష్ణారెడ్డి సామాన్యుడు కాదు, చాలా తెలివిగలడు. ఎందుకంటే అతను గెలిచిన తర్వాత ఏదైనా అభివృద్ధి చేస్తే నేను సంతోషపడేవాడిని. ఏదో పానిగా నేను ఎక్కువ పడుచుకోను నాకు, ఎందుకంటే అందకంటే ఉంటే పెదాబడి చాలా మాతక ఏదైనా ఆయన అక్కడ మళ్ళీ వచ్చినా కూడా రాగా ఆయన కాక్కుంటాడని. సో ఇతను చేసిన ఏ విధంగా గ్రామాల్లో కొట్టారో, కొట్టించుకున్న వాళ్ళే మరి ముద్దాయిగా జరిగిపోయారు. అదేవిధంగా ఉదాహరణకి మా కావ్య గావి కృష్ణారెడ్డి ఆయన పార్ట్నర్ మా కృష్ణారెడ్డి, చెప్పగా కృష్ణారెడ్డి నో ప్రాబ్లం కదా, వెరీ గుడ్. అతను ఎలక్షన్స్ ముందు నాకు సపోర్ట్ చేసి, అంటే ఎవడైనా చేసుకోవచ్చు, నాకు తగ్గుడు నాకు చేస్తాడు, ఆయన తగ్గుడు ఆయన చేస్తాడు. ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, మా సురేష్ తమ్ముడే, అభివృద్ధి సురేష్ తమ్ముడే, ఆయనతో ఉన్నాడు, ఆయన చేసుకోవచ్చు. అందుకని ఆయన మీద నేను పగబట్టేది కాదు. అతను మాకు సపోర్ట్ చేశాడని అర్ధరాత్రి హోటల్కి మనుషులను పంపించి కొట్టించి ఫోన్ చేయించి సాగి తెప్పిస్తారు. ఒక అంతటి తాగాగా ఆగలేదు. ఆ నలుగురు భట్రాజు ఏమని రాసేవో తెలుసా, మీడియాలో, పేపర్లో, టీవీలో కుక్క మాంసం కలిపింది అదీదని ఆర్కే డాబా ఎంతోమంది అభిమానించే హోటల్. నేను కూడా చాలా సాగిపోతాంట, కృష్ణ నా కుక్క మాంసం పెడతాడా, అంత టేస్ట్గా ఉంటుందా కుక్క మాంసం నువ్వు పెట్టేదే? కుక్క మాంసం కలిపారు, అదీదని రాపిచ్చి శానిటరీ ఇన్స్పెక్టర్స్ని పంపించి దాన్ని క్లోజ్ చేయించి ఆయనకి సపోర్ట్ చేసిన వ్యక్తి, అంటే ఇంతకుముందు వైఎస్ఆర్సీపీగా ఉన్న వ్యక్తే, ఆయన సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆ హోటల్ ఇప్పించాడు. పాపం అతను ఎత్తేసాడు ఇప్పుడు ఆల్మోస్ట్. అటువంటి దుర్మార్గుడు ఎవరో గావి కృష్ణారెడ్డి అనేది కావలి నియోజకవర్గ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి చెప్తున్నాను, అతను చేసే అక్రమాలను బయటికి కానీయకుండా మా నాయకుడిని కార్యకర్తని భయపెడితే, కేసుకు పెడితే ఎక్కడ గ్రామాల్లో వారు చేసే అవినీతి బయటకు రాదు అనే ఉద్దేశంతో ఈరోజు అదేవిధంగా నేను మాట్లాడితే నా మీద అనేక స్కోరింగ్స్ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నాడంట, చెవిటి పంపించాడంట, వాగు పంపించాడంట, నువ్వు ముద్దాయమంట, సిట్లో నీ పేరు ఉందంట. ఓకే, ఒకవేళ ఉంటే ఎంక్వైరీ చేస్తావు, సిట్ వస్తుంది, నాకు నోటీస్ ఉంది, నేను పోతాను, ఆన్సర్ చేస్తాను, ఆయన జరిగిపోతాం. ఏమి ఉంటాయి ఎన్ని వాళ్ళు చూసుకుంటారు. ఈ పట్రాసుకు తిప్పిందే తిప్పడం వీటన్నిటి భయపడాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు కౌంటింగ్ అయిపోయిందబ్బా, అది నా బర్త్డే కదా, నాకు చాలా సంతోషం ఉంది, సూపర్గా ఉంది ఈ బర్త్డే. ఎందుకంటే మా పార్టీ ఎక్కువ గెలుస్తుంటే నేను ఓడిపోతే బాధపడాలి. పార్టీ అంతా ఈ గావి కృష్ణారెడ్డి చేసిన గావి కొట్టుకోపోయింది పార్టీ. ఎందుకంటే తెలుసు కదా, బాబు షూటీ మోసం గ్యారంటీ అనేది. అతను అబద్ధాలు చెప్పాడు, గెలిచాడు, ఓకే ఏదో అయింది, అయిపోయింది. ఈరోజు ఆ రోజే గెలిచిన 10 నిమిషాలు కాలేదు, మెట్టు దిగి వస్తూ ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ అట్టొచ్చాడు. ఆయనకి ఎలక్షన్స్ 135 కోట్లు ఖర్చు అయిందంట కృష్ణారెడ్డికి. ఆయన బయట చెప్పుకోవటం నిజం అవ్వటం మనకు తెలియదు, మాకైతే అంత కరెక్ట్గా అంత చెప్పాడు, అంతే అయింది. దాంట్లో ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ డబ్బు ఇవ్వలేదని గందరగోళం చేసి పారేశాడు. లాస్ట్ 25 crores ఆయన పంపించాడంట, ఒక మనిషి చెప్పాడు.
అప్పుడు కొద్ది చదవడు. ఈ మధ్య దాకా పేరు ఆయన్ని ఈ మధ్య బాగా అతుక్కుంటా ఉన్నారు. సో ఇట్లా ఇవన్నీ ఉంటాయి. కానీ